ఆదినారాయణ రెడ్డి గారు ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం. ఎస్, ఆదినారాయణ రెడ్డి గారు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏమనిపిస్తోంది? వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఇంత ముందు ఎప్పుడన్నా చూసారా ఇలాంటి పరిస్థితి? ఈ నియోజకవర్గం కాదని ఇంకో నియోజకవర్గానికి పంపించడం, లేదా ఇక్కడ కాదని ఇంకో చోటికి మాజీ మంత్రులను పంపిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఇష్టం ఉందా లేదా, లేకపోతే అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి ఎందుకు అనేటువంటి ఆందోళన కూడా చేస్తున్నారు. మనం అనంతపురంలోనే చూస్తే అసలు ఉషశ్రీ చరణ విషయంలో ఒక గందరగోళమైన పరిస్థితి. అక్కడంతా ఈయన పార్టీ అధిష్టానం అక్కడికి వెళ్ళమంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇక్కడికి, అక్కడ పనికిరాని వాళ్ళు ఇక్కడికి ఎందుకు అనేటువంటి పరిస్థితి. అసలు ఈ రకమైనటువంటి ఇది ప్రయోగమా, లేకపోతే తానేం చెప్పినా అది జరగాలి, తను చెప్తే చాలు అది జరిగిపోతుంది, వాళ్ళని ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోటీ చేయాలి, పోటీ చేస్తే తన పేరు చెప్తే చాలు అనేటువంటి వైఖరితో ఈ జరుగుతున్నాయా? ఏమనిపిస్తుంది మీకు? ఒకే అభిప్రాయం అండి. ఆయన పార్టీ స్వతంత్ర పార్టీ, వాళ్ళ నాన్న పేరుకు వైఎస్ఆర్, యువజన శ్రామిక రైతు పార్టీ. నా ఇష్టం నా రాజ్యం. ఈ దూరంలో ఉన్నప్పుడు అటువంటి పెడ దూరంలో ఉన్న వ్యక్తి అంత సులభంగా ఎవరితో అడ్జస్ట్ కాడు. ఇష్టం అనేది సెకండరీ. వాళ్ళు నచ్చితే ఉండొచ్చు, నచ్చకపోతే పోవచ్చు. ఆయన కాన్సెప్ట్ కూడా అదే. మాది పార్టీలో బ్రహ్మాండంగా పార్టీ మాది, ఆ పార్టీలో ఎక్కువ మంది సంఖ్య ఉన్నారు కాబట్టి అసంతృప్తి కామన్ అని వాళ్ళ సత్యనారాయణ కృష్ణ క్లియర్ కట్ గా చెప్తున్నాడు కదా. కాబట్టి ఆదరణలో ఉన్న వ్యక్తి, అందులో పులివెందల్లో ముఖ్యంగా యాక్షన్ గడ్డలో సమస్యలు చూసిన వ్యక్తి దీనికి ధిక్కారంగా పోతాడు తప్ప ఎవరితో మాట వినేది లేదు, ఎవరికి అపాయింట్మెంట్ లేదు. తన వ్యాపారం జరగాల, తనకు పదవి కంటిన్యూ కావాలా. ఈ ఎవరైతే పోటీ చేయాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు మా పార్టీ మెయింటెనెన్స్ కు ఎంత డబ్బిస్తారు, మీరు ఎంత ఖర్చు పెడతారు, ఇలాంటి కండిషన్ కూడా పెడుతున్నాడంటే ఆయనకు నమ్మకం ఎక్కువ. ప్లస్ ఏమైనా కూడా జరిగితే జరుగుతుంది, పోతే పోతుంది. జరిగేది ఎట్లా జరుగుతుంది, పోయేది ఎట్లా పోతుంది. గతంలో ఫస్ట్ 2014లో అలానే చనిపోయినప్పుడు మొదటిసారి కూడా అతను ఊహల్లో ఎక్కువ ఉన్నాడు, నేనే అధికారంలోకి వచ్చినానని. ఆ తర్వాత చాలా సిస్టమ్ మారింది. ఒకవైపు చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ దూరంగా కూడా ఒక విధంగా ప్రాబ్లము, ఒక విధంగా కోడికత్తి డ్రామా అన్నాడు, ఒక విధంగా వివేకానంద రెడ్డిని చూపించాడు. ఇవన్నీ రకరకాలుగా గేమ్ నాకు ఒకసారి అని బతిమలు అన్నాడు. అనుకూలంగా మారింది. ఇప్పుడు ఈ పరిస్థితులు చాలా మారినాయి. బీజేపీ పార్టీ బలపడింది. ఎక్కడ కలిగి జరుగుతుందని అనుమానం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇది చివరి ఆయుధం అని వైనాట్ 175 కాదు 17 పరిస్థితికి వచ్చింది. కాబట్టి భయం స్టార్ట్ అయినప్పుడు, ఆందోళన స్టార్ట్ అయినప్పుడు ఒక నాయకుడు ఇలాంటి పనే చేసేది. ఇది స్పష్టంగా తనకి ఆందోళన ఉండేది వాస్తవం, నా అభిప్రాయం. మరి చూడొచ్చు సార్, ఎందుకంటే సరే వారి పార్టీ వారి ఇష్టం, వారి నిర్ణయాలు ఎలా అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జాతీయ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు మీరు